గౌరవ శాసనసభ్యులారు సుందర మేడం గారికి, మాజీ మంత్రివర్యులు ఇద్దరు గౌరవనీయులు రంగారెడ్డి సార్ గారికి, ఆర్ఎం గారికి, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం నాయకులకు, అందరికీ రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బస్సులు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జోన్కి 760 బస్సులు, 80 బస్సులు దాదాపు మనం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ అయితే 478, హయ్యర్ బస్సులు అయితే 302, మొత్తం 780 బస్సులు అంటే 55% కొత్త బస్సులు వస్తే మన జోన్కి తీసుకోవడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు గారు మరి అందరి సహకారంతోనే అది జరగడం అయింది. అలాగే మరి ప్రయాణ సౌకర్యత్వం కూడా ఇప్పుడు బస్టాండ్లో ఉన్న చైర్లు అయితేనేమి, ఫ్యాన్లు అయితేనేమి ఆదుకుని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. తాగునీటినైతే మరుగుదొడ్ల నిర్మాణం కొత్తగా ఉండాలనే ఆలోచనతో కూడా ఈరోజు ప్రయాణానికి సౌకర్యమే. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వహణ చేసింది, ఆర్టీసీలో ఒక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. కనుక గాడిలో పెట్టడానికి సంవత్సరం రోజులు మరి మన కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఈ ప్రయాణ సౌకర్యంతో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యం, భద్రత, క్షేమం కూడా ఆర్టీసీ అంటే అధికారులు కూడా చాలా నిబద్ధతతోనూ మరి అందరూ కూడా ఈ 70-80 సంవత్సరాలు ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. కనుక ఈరోజు ఈ పుట్టపర్తికే 20 బస్సులు వచ్చాయి, సూపర్ లగ్జరీ 12 బస్సులు, మరి 7 బస్సులు, ఇప్పుడే ఈరోజే కొత్తగా 3 బస్సులు హైదరాబాద్ దూర ప్రాంతానికి ఈ సత్యసాయి మరి పుట్టపర్తి అంటే ప్రపంచవ్యాప్త పేరుగాంచిన ఇది పట్టణం కనుక ఈ పట్టణానికి అన్ని ప్రాంతాలు రూట్లు రావాలనే మేము కూడా ఎప్పుడు కూడా పుట్టపర్తి సాయిబాబా సన్నిధికి మా ఆర్టీసీ ఏది కావాలన్నది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ మరి ఆర్టీసీ ప్రజల సౌకర్యం సేవకు మరి బాధ్యతగా మా అధికారులు కూడా ఈరోజు అందరూ కూడా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. కనుక అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.